దేవాదుల ఎత్తిపోతుల పంపులను మళ్లీ రీస్టార్ట్ చేశారు అధికారులు. మోటార్స్ ని 24 గంటల పాటు నిలిపివేసిన తర్వాత అధికారులు మళ్లీ ఆన్ చేశారు. మొత్తం 9 మోటార్లతో 2306 క్యూసెక్ల నీటిని లిఫ్టింగ్ చేస్తున్నారు. 20 రోజుల్లో 3.7 టీఎంసీల నీళ్లు లిఫ్ట్ చేశారు. తరచూ మోటార్ల మరమ్మతుతో లిఫ్టింగ్ ప్రక్రియ పలుమార్లు అంతరాయం ఏర్పడింది. 10వ మోటార్ రిపేర్ కావడంతో లిఫ్టింగ్ పై ప్రభావం కూడా చూపుతుంది. రైట్, దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వేణు అందిస్తారు. ప్రస్తుతానికి దేవాదుల పంప్ హౌస్ లిఫ్టింగ్ ద్వారానే 38 నుంచి 40 టీఎంసీలు ఎత్తిపోయాలని ప్రభుత్వం భావించింది. కానీ అటు గోదావరిలో వరద ఉధృతి రావడంతో దాదాపు ఒక రోజు మొత్తంగా పంపులన్నీ కూడా ఆఫ్ చేశారు. మళ్ళీ రీస్టార్ట్ చేసిన తర్వాత కూడా కంప్లీట్ గా పూర్తిగా అవి తరచూ మరమ్మతులకు గురవుతున్నాయి. దీంతో ఈ 22 రోజుల వ్యవధిలోనే 3.7 టీఎంసీలు ఎత్తిపోతారు. అంటే దాదాపు 5 టీఎంసీలు ఎత్తిపోయాల్సిన నీళ్లను 3.7 టీఎంసీ కలుగుతున్నాయి. ఇక 10వ మోటార్ సంబంధించి ఆ మెకానికల్ సీల్ ఓపెన్ చేయాలి. దానికి సంస్థకు సంబంధించి లెటర్ కూడా రాశారు. కానీ మేఘా సంస్థ నుంచి ఇప్పుడు టెక్నికల్ రాకపోవడంతో ఆ పంపు కూడా మరమ్మతులు కాలేకపోతుంది. దీంతో 9 పంపులు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. అవి కూడా తరచూ మరమ్మతు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఉదయం నుంచి ఇప్పటికే మరో 3 పంపులు మరమ్మతులు అవడంతో 6 పంపులు మాత్రమే ప్రస్తుతం రన్నింగ్ లో ఉన్నాయి. ఇక ఈ 2 నెలల పాటు పూర్తిగా నీళ్లు ఎత్తిపోస్తే 20 టీఎంసీలు కూడా ఎత్తిపోయే పరిస్థితి ఉంది. కాబట్టి ప్రభుత్వం మరో ఆల్టర్నేటివ్ ఆలోచిస్తుందా, కన్నెపల్లి పంపులు లాంచ్ చేస్తుందా, లేదా ఒకవేళ దేవాదుల మీదనే డిపెండ్ అవుతుందా కూడా చూడాలి. సౌజన్య. రైట్, థ్యాంక్ యూ వేణు.